హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాన్సర్ మీద పోరాటం చేసే 12 ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. అవి తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ల బారిన పడకుండా కొంత తప్పించుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ వచ్చిన వారికి కూడా వారి వారి శరీర ధర్మాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు ఈ పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే క్యాన్సర్ల తీవ్రతను తగ్గించవచ్చు. పెరిగిపోతున్న కాలుష్యం, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పంచదార, మైదా విపరీతంగా వినియోగించడం, రిఫైన్డ్ ఆయిల్స్, దురలవాట్ల వలన ఎక్కువగా ఈ క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. కాలుష్యం లాంటి వాటిని మనం ఏం చేయలేకపోయినా కనీసం మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్ల తీవ్రతను 70% తగ్గించుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోండి. అదేవిధంగా పంచదార వినియోగాన్ని పూర్తిగా మానేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ మానేయండి. దగ్గరుండి గానుగలో పట్టించుకోవడానికి ట్రై చేయండి. బయట దొరికే బజ్జీలు, చికెన్ పకోడీలు ఆ నూనెలో వాడిన నూనె వాడుతూ ఉంటారు తరచుగా. ఆయిల్స్ అసలు వాడకండి. డీప్ ఫ్రైస్ తినడం తప్పు కాదండి, అవి ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నేను 12 ఆహార పదార్థాలు అన్నాను కదా, వాటిని ఒకసారి చూసేయండి. అవి మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.